లక్ష ప్రేమ లెక్కలు కూడా నీ చాదస్తాన్ని మార్చలేకపోయాయన్నమాట. నీకున్న డబ్బుతో 10 మంది వర్కర్స్ ని పెట్టి లెటర్స్ రాయించడం కష్టమేం కాదు. వర్కర్స్ ని పెట్టి రాయించానా? నా మాట విను. నీ స్థానం వేరు, నా స్థానం వేరు. ఇలాంటి ప్రేమలు పెళ్లి వరకు రావు. స్టాప్ ఇట్, స్టాప్ దిస్ నాన్సెన్స్. అసలు నువ్వు నమ్మది నా ప్రేమనా, మన అంతస్తుల్లా? సంగీత, నేను చెప్పేది అక్కర్లేదు. నీ కన్ఫ్యూజన్ ఏంటో నీకే తెలియనప్పుడు నాకేం చెప్తావు? అంతస్తుల భయంతో ప్రేమ నమ్మ నీలాంటి వాడిని ప్రేమించడం నాది తప్పు, నాదే తప్పు. ప్రపంచంలో నీలాంటి మగాడు దొరక కాదు నేను నీ వెంట పడుతుంది. నా మనసులో, కలల్లో, ఊహల్లో నువ్వే నిండిపోయావు కాబట్టి నువ్వంటే పడి చూస్తున్నాను. అది కాదు సంగీత. నో, ఇంకేం చెప్పొద్దు. ప్రేమంటే తెలియని మొండివాడివి నువ్వు. అందుకే ప్రేమనంత తేలిగ్గా కొట్టి పారేస్తున్నావు. సంగీత, ప్రేమ అంటే తేలిక అంటం లేదు, మన ప్రేమ కష్టం అంటున్నాను. షట్ అప్. ఇష్టం ఉన్నప్పుడు ఏది కష్టం కాదు. ప్రేమికులకు కావాల్సింది నమ్మకం కానీ భయం కాదు. ఏమన్నా నాది ఆకర్షణే కానీ ప్రేమ కాదా? జస్ట్ ఎ మినిట్. చూడు, నిన్ను నిజంగా ప్రేమించాను కాబట్టి మనసులో ఉన్న ప్రేమని గుండె మీద పచ్చగా చెక్కించుకున్నాను. నువ్వు కాదంటే నా జీవితం నాశనం అయిపోతుందని కూడా నాకు తెలుసు. అయినా ఈ పని ఎందుకు చేశానో తెలుసా? మీరెవరినో పెళ్లి చేసుకునేందుకు. నా మనసు, శరీరం కూడా ఒప్పుకో. ఇంకెప్పుడు నీకు ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం కూడా చేయను. గుడ్ బై. సంగీత, 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 ఐఎమ్ ఎ ఫూల్. నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి. నీ మనసు గాయపరిచాను. నా కోసం ఎంత సాహసం చేశావు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏటమ్మా, ఈ రోజులో కూడా ఇంకా కుంకుడుకాయలు చక్కగా షాంపూతో రుద్దుకోక. అబ్బా, రోజులు మారాయని అన్నం కూడా ఎడం చేత్తో తింటావా? ఏడ్చినట్టే ఉంది. నోరు మూసుకొని వెళ్ళి ముందు ఆ మహారాణి లేపు. ఇటీ నువ్వు అబ్బబ్బబ్బా, మధ్యలో నేను చచ్చిపోతున్నాను. మీరేమో షాంపూ అంటారు, అమ్మగారేమో కుంకుడుకాయ అంటారు. వేగి తానం చేసి వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. నీ వేషాలు నా దగ్గరటే. రావేరా, రా. నేను పోసుకుంటాను నానమ్మా, నువ్వు వెళ్ళు నానమ్మా. రా చెప్తాను. నేను స్నానం చేసేస్తాను, నువ్వు వెళ్ళు నానమ్మా ప్లీజ్. ఈ నాటకాలన్నీ నా దగ్గర కుదరదు. నేను నీకు స్నానం చేయించాల్సింది. నేను చెప్పేది విను. అదేం కుదరదు. వద్దు. ఏమిటే నీ మొండితనం? నువ్వు రా చెప్తా. వద్దు నానమ్మా. వదలను వదలనంటుంటే. ఆడపిల్లని అంత గారాబం చెయ్యొద్దురా అని నెత్తి నోరు మొత్తుకున్నాను. విని చేస్తేగా. ఇప్పుడు చూసావా అదెంత తప్పుడు పని చేసిందో? నేనేం తప్పుడు పని చేయలేదు. చాలు, నేను నోరు ముయ్యవే. చేసిందంతా చేసి మళ్ళీ తగుదనమ్మా అంటూ సమర్థింపొకటి. అవ్వా, ఎంత అప్రతిష్ట. ఏకంగా గుండెల మీద పచ్చబొట్టే పిడిపించుకున్నావు కదే. ఇది ఎవరికైనా తెలిస్తే ముఖం మీద ఉమ్మేస్తారు. ఊరి వాళ్ళతో నాకు మళ్ళీ నోరు తెరిస్తే చంపేస్తారు పాపిష్టిదాన్న. నువ్వేంట్రా ఇంత జరిగినా తొనక్కుండా వెనక్కుండా పీట వేసి కూర్చున్నావు? ఏదో ఒకటి ఆలోచించురా.
నీ ఫ్రెండ్ డాక్టర్ దక్షిణమూర్తి ఉన్నాడు కదా, అతనితో మాట్లాడి అక్కడ చర్మం తీసేసి ప్లాస్టిక్ గిస్టిక్ అదేదో చేయించురా. అలాగే ఆపరేషన్ చేసి నా గుండెకాయను కూడా తీసేయమని చెప్పు. ఏమిటే ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? అమ్మా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం తప్ప నీ మీద కన్నెర చేయడం నాకు చేత కాదు. నువ్వెందుకు ఇలా చేసావని నేను అడగను. నీ పట్టుదల మొండితనం నాకు తెలుసు. నీ ఒంట్లో ఉన్నది నా రక్తం కదా. నువ్వు చేసింది తప్పు అని నేను అన్ను. నువ్వు తొందరపడ్డావని ఇప్పుడు అన్నా ప్రయోజనం లేదు. దాన్ని ఎందుకురా బతిమాలతావు? అమ్మా, ఎవరైనా పోతే మనం ఏం చేస్తాం? మౌనం పట్టిస్తాం. నువ్వు కాసేపు ఆ పని చెయ్యి. సంగీత, నా కాబోయేలుడు ఆస్తిపాస్తులున్నవాడా ఆవారాగాడా అని నేను ఆలోచించను. నాకు అనవసరం కూడా. నా కూతురు వాడిని ఇష్టపడింది, అదే వాడి క్వాలిఫికేషన్. బట్ నా కూతుర్ని నా ప్రాపర్టీస్ని కాపాడే శక్తి సామర్థ్యాలు ఆ కుర్రాడికి ఉన్నాయో లేవో నేను తెలుసుకోవాలిగా. అయితే ఏం చేస్తానంటావురా? చేసే పని ముందు చెప్పడం నాకు అలవాట్లేదు కదమ్మా. మాట్లాడకుండా ఎంతసేపు అలా కూర్చుంటావు? మీరే ఏదో మాట్లాడాలని కబుర్ చేశారు. ఓ అవును కదా. ఓకే మిస్టర్ రాజేష్. రాజేష్, నా కూతురు నీ మీద మనసు పడింది. రాజేష్ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేలా చూడు స్వామి. ఏం కోరుకుంటున్నావే? నేను మీ ఆస్తిపాస్తులను కోరుకోవడం లేదు. మీ అమ్మాయి నిజాయితీగా ప్రేమించాను. నేను మీ ప్రేమ మీద డౌట్ పడడం లేదు. నా కూతుర్ని చేసుకోబోయేవాడి శక్తి సామర్థ్యాలు అంచనా వేద్దాం అనుకుంటున్నాను, అంతే. తప్ప? ఏం తప్పు కాదు. పైగా కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిది. నానమ్మ, ఈ హుండీ నిండిపోతే డబ్బంతా ఏం చేస్తారు? ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బుంది నా దగ్గర. అంతా నా కూతురుదే. నీకు తమాషాగా అనిపించవచ్చు గాని నేనొక బిడ్డచాటు తండ్రిని. అదంటే నాకు పిచ్చి. దాని మనసు నొప్పించటం నాకు ఇష్టం లేదు. అలాగని పూర్తిగా నువ్వేమిటో తెలియకుండా దాన్ని నీకు కట్టబెట్టలేను. నీ సందేహాలతో నా ప్రాణం తినేస్తున్నావు. గుళ్ళో కొట్టిన కొబ్బరికాయలు ఏం చేస్తే నీకెందుకే? అదే ఉంటే అంత డబ్బులు వేసావు. ఇంత డబ్బు నాకెందుకు ఇస్తున్నట్టు? అసలు అందులో ఎంత డబ్బు ఉందో తెలుసా? మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? కదా, జస్ట్ ₹1,00,00,000. ₹1,00,00,000? అక్షరాల 100 లక్షలు. ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా? వై నాట్? ప్రేమించడానికి అర్హత స్తోమత కన్నా అర్థం చేసుకునే మనసు, ప్రేమను కాపాడుకునే సామర్థ్యం చాలా ముఖ్యం. మీ అమ్మాయిని అర్థం చేసుకునే మనసు నాకుంది. నా సామర్థ్యాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. చెప్తా. ఈ రోజు డేట్ ఎంత? జూలై 1. ఈ రోజు నుంచి సరిగ్గా 30 రోజుల పాటు ఈ ₹1,00,00,000 నీ దగ్గర ఉంచు. 31వ రోజు నా డబ్బు నాకు యాజ్ ఇట్ ఈస్ గా తిరిగి ఇచ్చేసి. ఈ 30 రోజుల లెక్కేమిటి? నెల రోజుల పాటు నా ₹1,00,00,000 భద్రంగా దాచగలిగిన వాడు జీవితాంతం నా బిడ్డని, నా ₹1,00,00,000 ఆస్తిని కాపాడగలడనే నమ్మకం నాకు వస్తుంది. ఒకవేళ మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను ఈ డబ్బుతో పారిపోతే? అసలు ఇవన్నీ దొంగ నోట్లయితే? సి మిస్టర్ రాజేష్, కేవలం నమ్మకమే కాదు, దీనివల్ల నీ సిన్సియారిటీ, నీ కెపాసిటీ, నీ స్టెబిలిటీ నాకు తెలుస్తాయి. ట్రై చేయి. ష్యూర్. ఇదేంటి? నీ గోల్ అనుక్షణం గుర్తు చేసే గోల్డ్ చైన్. ప్రేమకు గుండెకు దగ్గర సంబంధం కదా. ఈ చైన్ నీ గుండెల మీద కదులుతున్నప్పుడల్లా నా కండిషన్లు, నీ కోర్కెలు, ఐ మీన్ నీ ప్రేమ గుర్తుకొస్తూ ఉంటుంది. Am I right? యు ఆర్ వెరీ టిపికల్. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఈ పరీక్షలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం సంగీతకు గాని మరెవరికి గాని తెలియకూడదు. ఈ డబ్బు ఎక్కడదన్న విషయం కూడా ఈ 30 రోజులు ఎవరికీ చెప్పకూడదు. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఈ సూట్ కేసులోని డబ్బు నువ్వు కళ్ళారా చూడాలి. రోజు చూడడం ఎందుకు? చూపుకి ఆలోచనకి దగ్గర సంబంధం ఉంటుంది, ముఖ్యంగా డబ్బు దగ్గర. నీ చూపు నీ ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తుందో లేదో ఈ కండిషన్ తెలియజేస్తుంది. సో మిస్టర్ రాజేష్, ఈ కండిషన్లలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సంగీతతో నీ ప్రేమ ఫెయిల్ అయినట్లే. ఓకే? ఓకే. నౌ ఈ క్షణం నుంచి 30 రోజుల పాటు ఈ ₹1,00,00,000 నీవి. 31వ రోజు కలుద్దాం. ఆల్ ది బెస్ట్.